హాయ్ ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఎస్లో నెట్వర్కింగ్ కాన్సెప్ట్ బెస్ట్ నెట్వర్కింగ్లో ఏమేమి ఉన్నాయండి? విపిసి, రౌట్ 53, ఈఎల్పి. వీటి గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాట్ ఈజ్ అమెజాన్ విపిసి? అమెజాన్ విపిసి Virtual Private Cloud. VPC stands for Virtual Private Cloud. Allows you to create a private network within AWS with full control over IP address range, subnets and route tables. Virtual Private Cloud. VPC stands for Virtual Private Cloud. Allows you to create private network within AWS. Allows you to create a private network within AWS with full control over IP, subnets, route tables. సబ్నెట్ అంటే పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్. రౌట్ టేబుల్స్ అంటే రౌట్ టేబుల్స్లో డేటా ఉంటుందండి. ఎక్కడి నుంచి ఎక్కడికి డేటా వెళ్ళాలి, ఎక్కడికి డేటా వెళ్ళాలి, ఆ త్రూ రౌట్ టేబుల్లో ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి ఫార్వర్డ్ అయిపోతాయి. వెరీ సింపుల్. అలాగే వాట్ ఆర్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్? సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ చేసే virtual firewall for EC2 instance to control inbound outbound traffic, both inbound outbound traffic. Security and provide security essential, otherwise unauthorized people can access data, data hackers, data thefting, data losses, ఇవన్నీ ఉంటాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కానీ కొన్ని ఫైనాన్షియల్ ఇలాంటి వాటికి సెక్యూరిటీ రిక్వైర్డ్. అలా ఇక్కడ ఏంటి, వాట్ ఆర్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇన్ AWS? సెక్యూరిటీ గ్రూప్స్ యాక్ట్ యాజ్ ఏ virtual firewall for EC2 instance. virtual firewall అండి. అలాగే ఇట్ కంట్రోల్స్ బోత్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ నెట్వర్క్ ACLs? సెక్యూరిటీ గ్రూప్స్ ఆపరేట్ అట్ ది ఇన్స్టెన్స్ లెవెల్ అండ్ ఆర్ స్టేట్ఫుల్. ఆపరేట్ అట్ ది ఇన్స్టెన్స్ లెవెల్ అండ్ ఆర్ స్టేట్ఫుల్. నెట్వర్క్ ACL అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఏంటి? ఆపరేట్ అట్ ది సబ్నెట్ లెవెల్ అండ్ stateless. Operates at the subnet level and are stateless. What is Amazon Route 53? Very very important question and answer. What is Amazon Route 53? Amazon Route 53 is a scalable DNS అండి. ఇది ముఖ్యంగా అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అని. Amazon Route 53 is a scalable DNS and domain name management service. Used to route అండ్ యూజర్ రిక్వెస్ట్ టు AWS సర్వీసెస్. రిక్వెస్ట్లని రౌట్ చేస్తుంది. యూజర్ ఇచ్చే రిక్వెస్ట్లని రౌట్ చేస్తుంది ఎక్కడికి? AWS సర్వీసెస్కి. అమెజాన్ రౌట్ 53 is a scalable DNS అండ్ డొమైన్ నేమ్ మేనేజ్మెంట్ సర్వీస్ యూజ్డ్ టు రౌట్ రిక్వెస్ట్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి? యూజర్స్ ఇచ్చే రిక్వెస్ట్ నుంచి ఎక్కడికి? AWS సర్వీసెస్కి. అంతే సింపుల్. వాట్ ఈస్ ద ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్? ELB ఆటోమేటికలీ డిస్ట్రిబ్యూట్ ఇన్కమింగ్ అప్లికేషన్ ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ టార్గెట్స్ సచ్ యాజ్ EC2 ఇన్స్టాన్సెస్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే బ్యాలెన్స్ ది లోడ్స్. మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ యూజర్స్ నుంచి వచ్చాయనుకోండి, అన్ని ఇన్స్టాన్స్కి ఏ ఇన్స్టాన్స్ అయితే యాక్టివ్గా ఉందో, హెల్దీగా ఉందో, రెడీ టు ప్రాసెస్ చేయడానికి రెడీగా ఉందో దానికి రిక్వెస్ట్ని పంపిస్తుంది లోడ్ బ్యాలెన్సర్. ఒకే దాని మీద బర్డెన్ పడకుండా నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్కి షేర్ చేస్తుంది అనమాట, ఫార్వర్డ్ చేస్తుంది. అలాగే ఇదేంటి? ELB ఆటోమేటికలీ డిస్ట్రిబ్యూట్స్ ఇన్కమింగ్ అప్లికేషన్ ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ టార్గెట్స్ సచ్ యాజ్ EC2 ఇన్స్టాన్సెస్. What are the types of elastic load balancer? Application load balancer, network load balancer, classic load balancer. Application load balancer and best for HTTP/HTTPS traffic. HTTP and HTTPS traffic ki best ఏంటి? application load balancer with support for content based routing. Content based routing అనేది very important. With support for content based routing. Network load balancer బెస్ట్ ఫర్ హై పెర్ఫార్మెన్స్, లో లేటెన్సీ, TCP UDP ట్రాఫిక్. మూడు ఇంపార్టెంట్ బిట్లే. హై పెర్ఫార్మెన్స్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ గురించి బెస్ట్ ఫర్ హై పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ బిట్. లో లేటెన్సీ ఇంపార్టెంట్ బిట్. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే TCP UDP ట్రాఫిక్. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ బెస్ట్ ఫర్ హై పెర్ఫార్మెన్స్, లో లేటెన్సీ, TCP UDP ట్రాఫిక్ గుర్తుపెట్టేసుకోవడమే. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ లెగసీ ఆప్షన్ ఫర్ HTTP, HTTPS అండ్ TCP ట్రాఫిక్.
అన్నిటికిందండి లెగసీ ఆప్షన్ ఫర్ హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్ అండ్ టీసీపీ ట్రాఫిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ. ఫార్వర్డ్ టు కన్సర్న్.